వాక్యం ప్రకటించబడుతుండగా తండ్రి నాతో మాట్లాడుతున్నాడని ఒకే ఒక్క కంటెంట్, ఒకే ఒక్క ఆలోచనతో సిద్ధంగా వాక్యం వినాలని తెలియజేస్తాను. 1 Corinthians chapter 15 verse 25th, 26th, 27th. అందరు తీసారా? ఒక్క నిమిషం, అందరు తీసారా? వాక్యం చక్కగా చదవండి. అందరూ అంటే ఒకరు చదువుతుండగా మిగతా వాళ్ళంతా కరెక్ట్ ఏళ్ళు అక్కడ పెట్టి చూడండి ఎట్లా ఉంది వాక్యం అనేది. చదవండి. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపచేయబడు శత్రువు మరణం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు, ఆయనకు అనగా క్రీస్తుకి సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఈ వాక్యంలో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్లుగా ఒక నిమిషం స్తోత్రం చెప్పండి ఆపకుండా. చెప్పాలా అందరూ స్వరం ఎత్తి చెప్పాలా. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన యొక్క మందను, శ్రేష్టమైన తన సంఘమును తీసుకుని వెళ్ళే ముందు వరకు, అంటే ఈ కాలం అంతా కూడా, ప్రభు పరలోకానికి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ మాట మనం చదువుతా ఉన్నాం. 24లో ఏమనంటున్నాడు? 25లో ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. హల్లెలూయా. ఇక నా వైపు చూస్తూ శ్రద్ధగా వినండి. ఏదన్నా వాక్యాల రిఫరెన్స్లు ఉంటే తర్వాత రాసుకుందరు, యూట్యూబ్ లో ఉండదు, చూసుకోవచ్చు, వినొచ్చు, ఎన్నిసార్లైనా వినొచ్చు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు తన పాదముల కింద శత్రువును ఉంచాడట. ఆమేన్. శత్రువు ఎక్కడో లేడు. శత్రువు నీ దగ్గర ఉన్నాడని నువ్వు భయపడుతున్నావు, శత్రువు నీ ఇంట్లో ఉన్నాడని నువ్వు భయపడుతున్నావు. కానీ అపవాది అనబడినటువంటి తంత్రములు కల్పించే వాడు, శోధనలు గురి చేసేటువంటి వాడిని యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రాణం పెట్టి వాడిని ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా? తన పాదముల కిందకు తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపవాది ఇప్పుడు ఎక్కడో ఉండి నిన్ను బాధ పెడతాడనే ఉద్దేశం ముందు తీసి పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభు అపవాదిని లయపరిచి తన పాదముల కింద పెట్టాడు వాడిని. ఆయన పాదముల కింద. హల్లెలూయా. నేనంటాను దేవుని బిడ్డలారా, మీరు నిజంగా దేవుని పిల్లలు గనక, మీరు అభిషేకం పొందిన వారు గనక, మీరు క్రీస్తు నందుండి ఎదుగుచున్న వారు గనక, యేసు రక్తంతో కడగబడిన వారు గనక, మీరు అపవాదిని చూచి, శత్రువును చూచి, బలహీనతలు చూచి, సమస్యలను చూసి భయపడే వాళ్ళు కాదు. నేను అనుకుంటున్నాను మీరు భయపడే వాళ్ళు కాదు. పక్కన వాళ్ళతో చెప్పండి, మనం భయపడే వాళ్ళం కాదని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారే అపవాదిని ఆయన కాళ్ళ కింద తొక్కేసాడు, ఎట్లా తొక్కి పెట్టాడు. వాడు ప్రత్యేకంగా వచ్చి నీ జీవితాన్ని పాడు చేస్తాడు అనేది ఏమీ లేదు ఇక్కడ. అదేంటో తెలుసా? నీ భయమే అన్నిటికీ కారణం. సర్వశక్తి గల దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు భయపడాల్సిన అక్కర్లేదు, మీరు దిగులు చెందనక్కర్లేదు, మీ జీవితాలకి ఏ డోకా లేదు. సర్వాధికారి అయిన దేవుడు అపవాదిని శీఘ్రముగా యేసయ్య తన పాదాల కింద తొక్కి పట్టాడు. ఎందుకు? తన వారిని రక్షించుకుంటానికి, తన వారిని కాపాడుకోవటానికి. కనుక మీరందరూ కూడా ప్రభువునందు ఉన్నటువంటి దేవుని పిల్లలు గనక మీకు ఏ అపాయము రాకుండా తానే తన పిల్లల్ని కాపాడుకుంటాడు. నేను ముందే చెప్తున్నాను, గత 3 వారాలుగా చెప్తున్నాడు, దేవుడు తన పిల్లల్ని తానే కాపాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ అపవాది అనబడినటువంటి సాతాను గాడిని మీరు ఏదో పెద్ద పిక్చర్ వేసి చూడొద్దు, వాడికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. హల్లెలూయా.
ఇక్కడ అపవాదికి సాతానికి మీరు పెద్దపీట వేసి వాడిని కూర్చోబెట్టిన దీంట్లో వాడిని అసలు యేసు ప్రభు ఆయన కాళ్ళ కింద పెడితే నువ్వు ప్రత్యేకంగా సీటు ఇవ్వద్దు ఇంట్లో, నీ ఒంట్లో, నీ మైండ్ లో. హల్లెలూయా. వాడిని ప్రత్యేకంగా పిలిపించి మరీ స్థానం ఇస్తే వాడు చెలరైపోడా? నువ్వు అవకాశం ఇవ్వద్దు అసలు. హల్లెలూయా. ఎందుకు అవకాశం ఇవ్వద్దంటే ముందు అసలు శత్రువు గురించి ఆలోచన రాట్లా, అపవాదుల గురించి ఆలోచనకి రావాలి. ఏంటంటే యేసు ప్రభు పాదాల కింద ఉన్నోడి గురించి నేనేదిరా భయపడేది అనుకోవాలా. హల్లెలూయా. ఐఎమ్ నాట్ ఫియర్. పక్కన వాళ్ళతో చెప్పండి, దేనికి భయపడ్డానండి చెప్పాలి గట్టిగా. పక్కన వాళ్ళతో చెప్పండి గట్టిగా, టచ్ చేసి మరీ చెప్పండి, ఐఎమ్ నాట్ ఫియర్. హల్లెలూయా. ఎందుకంటే అపవాది ఉన్నది యేసయ్య పాదాల కింద. హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు తన రెండవ రాకడ వచ్చేంత వరకు అపవాదిని, తన శత్రువుని, ఈ లోకంలో ఉన్న అపవాది శత్రువుని ఆయన పాదాల కింద ఉంచాడు కనుక వాడు సచ్చినట్టే. హల్లెలూయా. మీరెందుకు భయపడుతున్నారు? సర్వశక్తి గల దేవుడు ఈ రోజు ఈ వాక్యం ద్వారా మీ దగ్గరకు వచ్చాడు ఆయన. ఆమేన్. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మీరు ఎవడికో చూసి భయపడనక్కర్లేదు, మీ జీవితాన్ని చూసి భయపడనక్కర్లేదు. మీ విలువైనటువంటి జీవితాన్ని యేసు ప్రభువు రక్తం ఇచ్చి కొన్నాడు. హల్లెలూయా. He buying the holy blood in his holy blood. ఆయన తన పరిశుద్ధ రక్తము చేత నిన్ను విమోచించాడు. హల్లెలూయా. నువ్వు యేసు క్రీస్తు ప్రభువుకి చాలా విలువైన వ్యక్తివి. You are so much valuable person. హల్లెలూయా. పక్కనతో చెప్పండి ఆ మాట, మీరు చాలా విలువైన వారని. హల్లెలూయా. yes హల్లెలూయా. ఎందుకనంటే ప్రియులారా, అది అమూల్యమైన రక్తం, సాతానుడు ఓడిపోయిన రక్తం, ఓడించిన రక్తం. హల్లెలూయా. కాబట్టి మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిమ్మల్ని పిలిచిన ఆ దేవుడు తానే సిలువలో బలియాగమై కొన్ని వేల గాయాలు పొంది నీకు విమోచన కలిగించాడు. నీ మీద అపవాదికి అధికారము లేదు, అధికారం లేదు అపవాదికి. ఆమేన్. కాబట్టి వాడికి పెద్ద పెట్టేసి కూర్చోబెట్టి రారా, ఇంట్లో రారా, కూర్చోబెట్టి వాడికి స్థానం ఇచ్చి నేను ఎట్లా అనుకున్నాను, నేను అట్లా అనుకున్నాను, నేను ఎలా ఉంటున్నా, అలా అయిపోవాలనుకున్నాను, నేను ఎట్లా చేయాలనుకున్నాను, నా ఉద్దేశం అట్లా ఉంది అని వాడికి నువ్వు ప్రత్యేకంగా కూర్చేయనక్కర్లా. అసలు ఆడి కూర్చి యేసుప్రభు పరలోకంలో ఓడబీకి అవతల పడేశాడు. యేసు రక్త విజయ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. హల్లెలూయా. వాడి కుర్చీనే పరలోకంలో లేకుండా చేశాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు పంపలకు పిలిచి కూర్చేయవా కాడికి, దేవుని స్తోత్రం. వాడు అసలు లేడు, వాడు అపవాది. యేసు ప్రభు పాదాల కింద ఉన్నాడు. ఇప్పుడు ఆయన రాజ్యం నడుస్తుంది, ఇప్పుడు ఆయన రాజ్యం నడుస్తుంది, ఇప్పుడు సువార్త నడుస్తుంది, ఇప్పుడు సేవ నడుస్తుంది, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్న ఈ కాలంలో అపవాది యేసు ప్రభు పాదాల కింద ఉన్నాడు. నా పక్కనే ఉన్నాడు. ముందు ఏడ ఉన్నాడు, నా బాంధు గుర్తు పిచ్చి ఆలోచన, ఈ భయం తప్ప ఇంకోటి లేదు అందులో. పక్కన రాడు, ఎక్కడ రాడు, నువ్వు పిలిస్తే లేనిపోని కుర్చీ యాత్ర అని అర్థం వాడికి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తన రాజ్యంతో వచ్చేంత వరకు అపవాది గాడిని తన పాదాల కింద పెట్టాడన్న పాయింట్ ఎప్పుడు గుర్తుండాలి నీకు. నీకు ఎటువంటి శోధన రాబోతున్నా, నీలో ఏదైనా సైతాన్ తలంపులు రాబోతే, ఏ సైతానా నువ్వు ఇప్పుడు లేవు, ఇక్కడ నువ్వు యేసు ప్రభు పాదాల కింద ఉన్నావు అనే మాట నీకు గుర్తుకు రావాలి. You have to recognize that. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను అస్సలు భయపడ్డా. పక్కన వాళ్ళతో టచ్ చేసి చెప్పండి, నేను అసలే భయపడ్డా. హల్లెలూయా. ఆమేన్. ఎందుకో తెలుసా, ఈ విశ్వం అంతటిని కలుగు చేసిన మహా గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి అపవాదిని చూచి, సాతాను చూచి నేను ఏదో ఇదైపోతాను, నీ కుటుంబం ఏదో అయిపోతాను, నా వ్యక్తిగతంగా నేను ఎలా అయిపోతున్నాను, నేను ఓడిపోతున్నాను, నా వల్ల ఏం కావట్లేదు, నేనేం చేయలేకపోతే నువ్వు అనుకున్నావు. అలాంటి ఆలోచన నువ్వు కలుగు చేసుకొని వాడిని విరుస్తున్నావు. వాడు ఆల్రెడీ ఎక్కడున్నాడని అర్థం అవ్వాలి నీకు. యేసు ప్రభు ఇంకో మాట కూడా అన్నాడు, సరిలేరా నా సంగతి సరిలే, అపవాదిని శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితక దొక్కించును. మిమ్మల్ని మీరు ఒక్కసారి అందరు లేచి నిలబడండి. ఒకసారి చెప్తా, ఏమనుకోకుండా లేచి నిలబడండి ఒక్కసారికి. హల్లెలూయా. నిలబడండి. యేసునామము జయం జయం అనాలా, సాతాను శక్తులు లైవ్ అనాలా అంటారా? యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయం. కొట్టు, కాళ్ళతో తొక్కు. యేసునామము జయం జయము. రెండు చేతులు పై కదా, లేకపోతే ఒక చేయనితో లయం. సాతాను శక్తులు అన్నప్పుడు ఏం చెప్పాలా? తొక్కు, నీ ఎడంకాలు కుడికాలు ఏదో ఒకటి.
హల్లెలూయా. కానీ నువ్వు ఎలా చెప్పాలో తెలుసా? నిజంగానే నీ కుటుంబంలో శోధనలు తొలగిపోవాలన్నట్టు తొక్కిపారేయాల. హల్లెలూయా. యేసు నామము జయం జయము, సాతాను శక్తో లయం లయము. కొడు. యేసు నామము జయం జయము, సాతాను శక్తో లయం లయము. హల్లెలూయా. హోసన్నా. కోటి గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. అట్లా నిల్చోండి. అట్లా మీరు ఎందుకు భయపడుతున్నారు తొక్కటానికి? అంటే ప్రస్తుతం ఎవరు లేడనా? ఎవరు లేరు అనుకుంటున్నారు ఏంది? తొక్కి పారే యేసు రక్తమే చేయవు. ఎందుకంటే మీరు ప్రశస్తమైనటువంటి వారు, అమూల్యమైన రక్తములో, యేసు రక్తంలో కడగబడిన వారు. మీరు ఆల్రెడీ విజయం ఇచ్చేసాడు దేవుడు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, ఒక శ్రేష్టమైన మాట మీ దృష్టికి తీసుకొస్తున్నా, శ్రద్ధగా ఆలకించండి. ఆయన తన పాదముల కింద ఉంచేంత వరకు కూడా ఆయన రాజ్య పరిపాలన చేస్తాడంట. అంటే ఎక్కడ వాడి బలం ఉందో, ఎక్కడ వాడి యొక్క దూతలు పనిచేస్తున్నారు, అవన్నీ కూడా ఎవరి పాదాల కిందకి రావాలని దేవుడి ఉద్దేశం తెలుసా? ఇప్పుడు రెండో విషయంలో, యేసయ్య తాను ఏర్పరచుకున్న, తాను సిలువలో తన రక్తం పెట్టుకున్న బిడ్డల పాదాల కిందకి రావాలని ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాడిని నెత్తిని తెచ్చి పెట్టుకుంటావా, కాళ్ళ కింద పెడతావా? హల్లెలూయా. కాళ్ళ కింద పెడతానన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. హీ ఈజ్ ద కింగ్. ఆయన ఈ కృపాకాలములో, ఈ శ్రేష్టమైన ఈ కృపాకాలములో ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజ్య పరిపాలనలో దేవుడు మనందరినీ ఎన్నిక చేసుకొని, అభిషేకించి, బలమిచ్చి, కృపనిచ్చి, ప్రార్థనా శక్తినిచ్చి, విజ్ఞాపనాత్మనిచ్చి, పరిశుద్ధాత్మ వరాలిచ్చి, ఆయన తన యందు తన వారిని బలపరిచి, అపవాదిని శీఘ్రముగా మన కాళ్ళ కింద ఆయనే చితక తొక్కిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజుతో మీకు భయం పోవాలి. అపవాది నా కాళ్ళ కింద చితక తొక్కిచ్చే ఆ లేఖనాన్ని నేను చదివాను ఈ రోజు నుంచి నాకు విజయమే అనుకోవాలా. దేవుని స్తోత్రం చెప్పు. బీ స్ట్రాంగ్. ఆమేన్. పక్కన వాళ్ళతో చెప్పండి, గట్టిగా స్థిరంగా ఉండాలని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరిపాలన చేసేది ఆయన, రాజ్య పరిపాలన చేస్తున్నది ఆయన. అపవాదిని అంతటినీ కూడా తన పాదాల కింద తీసుకొచ్చి పెట్టేస్తాడు ఆయన. హల్లెలూయా. మరి అప్పటి వరకు నువ్వు ఒకవేళ పోరాటం చేయాల్సి వస్తే, సమస్యల్లో ఉంటే, బాధల్లో ఉంటే, ఒకవేళ ఇరుకులు ఇబ్బందుల్లో ఉంటే, ఆ శోధన నువ్వు జయించలేకపోతే, నువ్వు కొన్ని సందర్భాల్లో నువ్వేం జయించలేకపోతే, దాన్ని జయించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే, సర్వశక్తి గల దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే నీ మీదకి దిగి రావాలని ఆశ కలిగి ఉన్నాడు. గాడ్ ఈస్ కమింగ్ ఇన్ సైడ్ ఆఫ్ యువర్ హార్ట్ అపాన్ యూ. యేసు ప్రభువారు నీ మీదకి దిగి రావాలనుకుంటున్నాడు. God is came to in your heart. Hallelujah. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్మ నా మీదకి దిగిరండి, పరిశుద్ధాత్మ నా మీదకి దిగిరండి అని చెప్దాం. ఓ రీలా లా షబా బాబా రియా లహతో. ఓ రిసీవ్ the Holy Spirit. Hallelujah. Receive the Holy Spirit. Be strong in the name of Jesus. Be strong in the name of Jesus. అదుగో అభిషేకము, యేసు రక్తం మీ మీదకి వచ్చేసింది. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము మీ మీదకి దిగి ఉంది. ఓ అన్య భాషలతో మాట్లాడుతూ ప్రభువును స్తుతిస్తుండగా రిసీవ్. హల్లెలూయా. ఓ శత్రు బలమంతటి కొట్టేస్తున్నాడు దేవుడు. నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న సాతాను బలాన్ని కొట్టేస్తున్నాడు దేవుడు. ఓ డెస్ట్రాయ్ ద ఎనిమీ పవర్. హల్లెలూయా. Oh, Rala Shahando Shakabala Turadasia. Hallelujah. Oh, hallelujah. 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 మరలా అభిషేకం దిగుతా ఉంది. నేను చూస్తున్నాను దర్శనములో. Oh, thank you Lord. Rila Shalala Hotaba Shakparolatia. Urala Shahando Shakabala. Oh, Rala Ba Shababa Riala Hato. Oh, Raha Shakando Shia. ఈ రోజు అభిషేకము దిగినది. రిపాల శబం అగ్ని అభిషేకమని కమల తీయరా తరలా రీలాల షాలాల పురాబాల సికరా. పరిశుద్ధాత్మ అగ్ని
Oh, the Holy Spirit fire anointing. Hallelujah. Hallelujah. The Holy Spirit is inside of your heart. The Holy Spirit is walking here. Hallelujah. పరిశుద్ధాత్ముడు మనతో నడుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనతో నడుస్తున్నాడు. Oh, rila la shaba baba. Rila la kara shadara horabati karalatia. Hallelujah. El Shaddai. Oh, బబులోనులోనే బేలు కూలిపోవాలి. Hallelujah. Thank you, Lord. Rila shandara kabala. Hallelujah. Hallelujah. Hallelujah, hallelujah. Receive the Holy Spirit. Hallelujah. Thank you, Lord. Hallelujah, hallelujah. Oh, thank you, Master. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah, hallelujah. Hallelujah. అందరు చెప్పండి మాట, నేను నా దేవుని రాజ్యములో ఉన్నాను అని. హల్లెలూయా. ప్లీజ్ సే దట్. ఎవ్రీబడి ప్రతి ఒక్కరు చెప్పండి, నేను దేవుని రాజ్యంలో ఉన్నానని చెప్పండి. చెప్పండి ఆ మాట, నేను దేవుని రాజ్యములో ఉన్నానని చెప్పండి. దేవుని రాజ్యం అనేసరికి పరలోకమే కాదు, భూమి మీద కూడా ఆయన రాజ్యం ఉన్నది. హల్లెలూయా. నువ్వు దేవుని రాజ్యములో ఉన్న బిడ్డవి. హల్లెలూయా. యు ఆర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యు ఆర్ లివింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మీరు దేవుని రాజ్యములో ఉన్న దేవుని పిల్లలు. హల్లెలూయా. అపవాదికి మీ మీద అధికారము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ దేవుని రాజ్యములో నీవు ఉన్నావు గనుక నీ మీదకి శత్రు బలం పనిచేయదు. నువ్వు అవకాశం ఇవ్వకు. ఆమేన్. అస్సలు రవ్వంత కూడా ఛాన్స్ ఇవ్వకు. హల్లెలూయా. అసలు తాటే రానివ్వకు. ఎందుకంటే నువ్వు దేవుని చేత ఎన్నుకొని చేయబడిన బిడ్డవి. ఆమేన్. నువ్వు యేసు ప్రభు నిన్ను పిలిచాడు, ఆయన రాజ్యములోకి చేర్చుకున్నాడు. హల్లెలూయా. సో ఆయన రాజ్యములో ఉన్నావు గనుక నీ మీదకి ఏ అపవాది శక్తి పనిచేయడానికి వీలు లేదు. బికాస్ యు ఆర్ క్లెన్స్డ్ బై ద హోలీ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధ రక్తంతో నువ్వు కడుగబడిన వ్యక్తివి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేహంతో ఏం చేయాలా? ఎలా మహిమపరుస్తావు? మాట్లాడాలా, స్తోత్రం చెల్లించాలా, హల్లెలూయా అనాలా, పైకెత్తాలా. ఈ దేహంతో దేవుని ఏం చేయాలా? మహిమపరచాలి. ఆమేన్. అక్కడ చెప్పండి, నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మహిమపరచడానికి? ఇంకా మహిమపరుస్తాను ఆ దేవుడిని. హల్లెలూయా. ఓకే రైట్. మీరు చాలా మంచివాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన తన రాజ్య పరిపాలనలో మిమ్మల్ని ఉంచినప్పుడు దీనికి రాజు ఎవరు? ప్రభు. నడిపించే రథసారథి ఎవరు? పరిశుద్ధాత్మ. కాబట్టి నీకెందుకు భయం? నా జీవితం ఏమైందో, అంధకారం అయిపోద్దేమో, నా జీవితానికి వెలుగు లేకుండా పోతుందేమో, ఇంకా నా బ్రతుకులో ఆశలే లేవేమో, చిగురే లేదేమో, అసలు నా బతుకు ఇంకా భవిష్యత్తులో అంతా శూన్యమేమో. ఈ డైలాగులన్నీ యేసు ప్రభు కొట్టడు. హల్లెలూయా. ఇవన్నీ యేసు ప్రభువి కాదు, నీ మైండ్లోనే చూపు. అసలు నీ మైండ్ అట్టు ఉండకూడదు, పాజిటివ్గా ఉండాలి. నా దేవుడు నా కొరకు దాచి ఉంచిన మేలు గొప్పవంట, అవన్నీ నేను ప్రార్థనలో చూస్తా. హల్లెలూయా. అద్భుతమైన మాట. చెప్పండి అందరూ, నేను నా కోసం దాచిపెట్టినవన్నీ నా ప్రార్థనలో నేను చూస్తాను. హల్లెలూయా. ఎస్. మీరు ఏది గ్రహించలేదు, ఏది కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కానివన్నిటిని కూడా దేవుడు తన ఆత్మ ద్వారా మీకు బయలుపరుస్తాడంట. హల్లెలూయా. నువ్వు నిజంగా మనసు పెట్టి ప్రార్థన చేయ కొన్ని నెలలు. హల్లెలూయా. నెల్లే ఒక రోజే చేయలేకపోతున్నాను, చెయ్యాలి మరి. హల్లెలూయా. దేవుడు నీ కొరకు దాచిపెట్టిన దానికోసం నువ్వు పొందుకోవడానికి నీకు ఓపిక లేకపోతే ఎలాగా? హల్లెలూయా. అసలు పొలంలో దాచబడిన దాన్ని ఏదైతే దాన్ని సమస్తాన్ని నమ్మి కొనుక్కోరని ఆయన అన్నాడు. ఓకే, పరలోకం కొనుక్కున్నావు, పరలోకం వచ్చేసింది. పరలోకం కోసం ఏదైనా త్యాగం చేసావు, పరలోకం కోసం నువ్వు ఆశల కోరికలు చంపేసుకున్నావు, పరలోకం కోసం దేవుని రాజ్యం కోసం నువ్వు ఏదైతే కోరుకుంటావు అవన్నీ వదిలేసుకొని బాప్తిసం పొందావు, మారుమనసు పొందావు, రక్షణలోకి వచ్చావు, ప్రభుకి నీ హృదయాన్ని అప్పగించావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు నీ కొరకు దాచిపెట్టింది ఏంటో నువ్వు ప్రార్థన ద్వారా తెలుసుకో. ఈ మాత్రం ఇంకేముందండి, నేను తెలుసుకోలేకపోతే ఇంకెందుకు సార్? హల్లెలూయా. దేవుడు మనకి ఏమేంటి సిద్ధపరిచేవి? కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయమునకు గోచరము కాలేదని రాయబడింది. ఇప్పుడు మనం
ఎంతమంది తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నారు? నా కొరకు దేవుడు దాచి ఉంచింది గొప్పదని నేను తెలుసుకున్నాను. అది ఎప్పుడు జరుగుద్దా నేను ఎదురు చూస్తున్నాను. అది జరగాలని కోరుకుంటున్నాను. కోరుకునే వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. దీనికి విశ్వాసం కూడా ఉండాలి. ఆమేన్. దీనికి ఏముండాలండి? ఫెయిత్ కూడా యాడ్ అవ్వాలి. హల్లెలూయా. ఎస్. అక్కడ ఒక ప్రశ్న ఏంటి? నువ్వు కోరుకున్నది పొందుకునేంత విశ్వాసం నీకుందా అనండి. Do you have a faith? What do you have desire in your heart? Hallelujah. నీ హృదయంలో ఉన్న కోరిక దాన్ని పొందుకునే అంత విశ్వాసం నీకుందా? హల్లెలూయా. బైబిల్లో మంచి పాట ఒకటి ఉంది. ఏదంటే అది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. నువ్వు ఏదైతే సాధించాలని, ఏదైతే జీవితంలో జరగాలని కోరుకుంటున్నావో దాని మీద నీకు ఫెయిత్ ఉండాలి. హల్లెలూయా. దాన్ని తెలుసుకోవడానికి ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. నా దేవుడు లేఖనాలు ఏదైనా రాయిస్తే అది జరిగిస్తాడు కాబట్టి రాయించాడు. హల్లెలూయా. ఏదైతే ఇది నా జీవితంలో జరగలేదు, నువ్వు డిసప్పాయింట్మెంట్ లో ఉన్నావో దాన్ని దేవుడు జరిగిస్తాడు. అది వాక్యం తెలియజేస్తుంది. ఏమని? మర్మమై ఉన్నవన్నీ ఆత్మ ద్వారా బయలుపరచబడతాయి. ఆమె నువ్వు దేవుని రాజ్యంలో ఉన్న బిడ్డవి. మామూలు విషయం కాదు. నిన్ను ఏలుబడి చేస్తుంది, నిన్ను నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన మనుషులు కాదు. ఆమె అందరి గుండె మీద చేసుకున్న మాట చెప్పండి. యేసయ్యా, పరిశుద్ధాత్ముడా, నన్ను మీరే నడిపించండి. ఆమేన్. హల్లెలూయా. ఓ లార్డ్ లీడ్ మీ. ఓ లార్డ్, ఓ ప్రభువా, నన్ను నడిపించు. నువ్వు లీడ్ చేయి నన్ను. నిన్ను నడిపించేది రథసారథి ఆయన ఉంటే మొత్తం నీ రెక్కల మీద వేసుకొని నేనేం చేయను, ఎట్టపోరు, వీళ్ళకి ఎట్ట, వాళ్ళకి ఎట్ట, ఫీజులు ఎట్ట, కరెంట్ ఫీజులు ఎట్ట, మనిషి ఫీజులు ఎట్ట, హౌస్ ఫీజులు ఎట్ట, అన్ని ఫీజులు ఎట్ట, ఆగి ఎన్నో ఉన్నాయి. అయినా ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం యేసు పైన ఉన్నాడనే. ఆయన ఉన్నాడనే ధైర్యం తప్ప ఏముంది సార్ అసలు? హల్లెలూయా. పక్కన చెప్పండి, ధైర్యంగా ఉండని. యేసుప్రభు అంటున్నాడు, నిన్ను ధైర్యపరిచి సింహంలాగా బయటికి పంపించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఒక వాట్సాప్ లో ఒక పిల్లడు నాకు ఒకటి పంపించాడు, ఇమేజ్ పంపించాడు. దాన్ని కొటేషన్ కొట్టి పంపించాడు. అది నేను చూశాను. దాంట్లో ఏముందో తెలుసా? చర్చి కంట పిల్లుల్లాగా వస్తున్నారు. చర్చికి వచ్చేటప్పుడు, చర్చిలోంచి బయటకు వెళ్ళేటప్పుడు సింహాలాగా వెళ్తున్నారంట. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ఇంతగా పిల్లిగా వచ్చి పిల్లిగా వెళ్తావా? సింహంలాగా వెళ్తావా? చెప్పరే. సింహంలాగా వెళ్తారా? సింహేనా? ఇది శివంగులు. హల్లెలూయా. మరి మీరెవరు? సింహాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మీరు మీ విశ్వాసాన్ని పెంచుకుంటూ పోవాలి. ఆస్తులు పెంచుకోవాలని ఆశ కలిగి ఉన్నట్టుగా, ఇంట్లో సామాన్లు పెంచుకోవాలని ఆశ కలిగి ఉన్నట్లుగా, ఒంటి మీద బంగారం పెరగాలని ఆశ కలిగి ఉన్నట్టుగా, ఏది వీటి మీద ఉన్న ఆశ ఉంటది కదా. ఉన్నాయండి అట్లా ఉన్నాయండి. కానీ నేనేది ఏంటంటే, మీ విశ్వాస స్థాయి పరిమాణాన్ని కూడా పెంచండి. అది కూడా పెరుగుద్ది. హల్లెలూయా. దాన్ని ఏమో మరుగుజ్జుగా చేసేది, దాన్ని అదేమో మరుగుజ్జుగా ఇంతే ఉంది అది. హల్లెలూయా. మీ విశ్వాసం స్థాయి పరిమాణం ఈ రోజు నుంచి పెరగాలి. ఆమేన్. డాక్టర్ అనారోగ్యంతో ఉన్నా, బాగా లావు అయిపోతున్నావు, డైట్ తక్కువ తీసుకున్నప్పుడు కొంచెం బాగా పక్కగా ఉన్నావు, కొంచెం లావు అవ్వాలన్నప్పుడు కొంచెం పెరుగు. వీటన్నిటికీ పెరుగుదల ఉంది, తగ్గుదల ఉంది. మరి విశ్వాస పరిమాణం స్థాయి నీ హృదయంలో యేసు ప్రభువుని గురించిన విశ్వాసం నిండుగా పొంగి పొర్లితే, నా దేవుడి నీ జీవితాన్ని ఆశీర్వదించాలనుకున్నారా? ఆశీర్వదించాలనుకున్నారే నాయనా? హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు, అంటే అది కూడా ఆశీర్వాదమే. అసలు మెయిన్ ఆశీర్వాదమే అది. హల్లెలూయా. నిశ్చయముగా, అందరూ చెప్పండి అన్నమాట, నిశ్చయముగా నా చేతుల కష్టార్జితం నేను అనుభవిస్తా. ఇది అనుభవించే వాళ్ళు కూడా లేరు. దాని అర్థం అదే,
నీ కష్టార్జితం కూడా నువ్వు అనుభవించేటట్టుగా లేని పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో. కానీ మన సంఘంలో ఉన్న బిడ్డలందరినీ దేవుడు అలా చేయలా. నా దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించి నీ కష్టానికి తగినట్లుగా నువ్వు తినేలా చేసి నువ్వు సుఖ సంతోషాలతో ఉండేలా చేయబోతున్నాడు. హల్లెలూయా. God is done this promise on your family. పాయింట్ నెంబర్ 2, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 26వ వాక్యం. శత్రువు ఈ లోకంలో చివరిగా సచ్చేది ఏంటో తెలుసా? విన్నావా? చివరిగా సచ్చేది ఏది? మనిషికి వచ్చిన మరణాన్ని, ఆ మరణాన్నే లాస్ట్ లో దేవుడు చంపేస్తాడు. ఇక మరణం ఉండదు. ఏ మరణం అయితే ఇప్పుడు మనుషుల మీద ఏలుబడి చేస్తుందో, అపవాద్యత శాపం వల్ల వచ్చిందో, ఆ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభునంట చివరిగా దాన్ని పొడిసి దాన్ని అవతల దానికి రూపురేఖలు లేకుండా చేసి దాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాడంట. ఇక మరణమే లేని దేవుని రాజ్యంలో యుగ యుగాలు మనం ఉండబోతున్నాము. There is no death on that kingdom. Hallelujah. ఆమేన్. పక్కన చెప్పండి, మనకి మరణమే లేదని చెప్పండి. ఆమేన్. మీరు మీకు ఇష్టం ఇచ్చిన వాళ్ళకి చెప్తున్నారు ఏంది? ఎక్కడ కూడికి ఏంటంటే పాస్టర్ గారు, భూమి పరంగా భూలోపల ఉండగా మరి ఈ శరీరానికి మరణం వస్తుంది కదా, మీరు అనుకోవచ్చు. మరణం వస్తుంది, ఇది అయిపోతుంది, దీని పని అయిపోతుంది. కానీ నీలో ఉన్న దేవుని ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్తుంది, అక్కడికి వెళ్ళిపోతుంది. ఆమేన్. అక్కడే యుగ యుగాలు సంతోషంగా ఉండే ఏర్పాటు అక్కడే ఉంది. హల్లెలూయా. కనుక ఇక్కడ భూమి మీద మనం ఎలా ఉండాలంటే 26వ వాక్యం ఏమంటాడు? చివరిగా మరణం ఏదైతే ఉందో మనుషులకు సంప్రాప్తించిందో దాన్ని దేవుడు తీసేయబోతున్నాడు. అసలు ఇక మరణాలే ఉండవు. హల్లెలూయా. నిత్యమైన రాజ్యంలో యుగ యుగాలు వెలిగించబడుతూ ప్రకాశిస్తూ నువ్వు సంతోషంగా దేవుని రాజ్యంలో ఉండబోతున్నావు. అంత అమూల్యమైన ప్రణాళిక నీ కొరకు దేవుడు వేశాడు. అంటే దేవుని ఎన్నికలో ఉన్న శ్రేష్టమైన బిడ్డవి. ఆయన తన రక్తం ఇచ్చి కొన్నాడు కదా. ఎన్ని శ్రమలు పడి నీకు ఈ మంచి జీవితాన్ని చెడేసాయి. హల్లెలూయా. హల్లెలూయా. మరి దీని విలువ నీకు అర్థమైందా? అందరు పక్కన చెప్పండి, నీ జీవితం విలువ నీకు తెలుసా? Do you know your life value? The value of life? అని చెప్పండి. నీ జీవితం నీకు తెలుసా? హల్లెలూయా. నీ జీవితం అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఉండాలని కొన్ని వేల గాయాలు మన ప్రభువైన యేసు తన దేహమందు భరించాడు. అందరూ ఒకసారి చెప్పండి, నువ్వు చాలా విలువైన వ్యక్తి. హల్లెలూయా. హల్లెలూయా. You are so much valuable person. ఇంగ్లీష్ బాగా చెప్పండి. నేనేం అడగదా, ఆయనే ఎత్తున్నాడు. ఇక్కడ రెండో విషయం, గడపట నశింపచేయ శత్రువు ఎవరంటే మరణం. ఏది మనుష్యుడి జీవితాన్ని పాడు చేసే ఉన్నాయో వాటన్నిటిని యేసు ప్రభు తన చేతిలోకి తన కాళ్ళ కిందకి తీసుకొని వాటన్నిటిని సంహరించబోతున్నాడు. నువ్వు దాన్ని చూసి భయపడకు, ఇప్పుడు దిగులు చెందకు. నీ విలువైన జీవితాన్ని యేసు ప్రభు చేతిలో పెట్టు. హల్లెలూయా. నాట్ యువర్ హ్యాండ్. నువ్వు తీసుకోవద్దు నీ చేతిలోకి. నీ జీవితాన్ని యేసు ప్రభు చేతిలో పెట్టు. తండ్రి, నీవు ఎలా తీర్చిదిద్దుతావో, నీవు ఎలా తయారు చేస్తావో, నీవు ఏ విధంగా నన్ను రూపిస్తావు ప్రభువా, నువ్వు తయారు చేయనని నువ్వు ఆయన చేతిలో పెట్టు. దైవజనులు చంద్రశేఖర్ గారు రాసిన పాట నేను అప్పుడప్పుడు ఎక్కువ చర్చిలో పాడుతూనే ఉంటాను. ఎక్కువ ఆ పాట, ఆధారము You are my all things.
నీవయ్యా. ఓ నిన్నడు మరువనయ్యా నా పాలి దైవమా, నా ప్రాణము నా ధ్యానము నీవే నీవే నా సర్వము, ఆధారము నీవయ్యా. ఓ యేసయ్యా. హల్లెలూయా. నీవు ఆయన రాజ్యములో ఉంటున్న వ్యక్తివి. నీ మీద అపవాదికి అధికారం లేని వ్యక్తిగా దేవుడిని మార్చాడు. మూడో విషయం చెప్తున్నారు, రెండు బాగా ప్రియులారా, మనం ఆయన మీద ఆధారం. యు మస్ట్ డిపెండ్ ఆన్ గాడ్. నీ విషయం చెప్పండి, దేవుడు నాకు ఏది జవాబు ఇవ్వట్లేదు అనుకోండి, నేను కొన్ని హెచ్చరికలు చేస్తాను. దేవుడు నాకు ఎందుకు జవాబు ఇవ్వట్లేదని నేను చాలాసార్లు అనుకున్నాను. నేను ఒక విషయాన్ని ప్రార్థనలో పెట్టి దానికోసం ప్రార్థన చేస్తాను. దాదాపుగా నెలలు దాని గురించి చేసిన తర్వాత ఒక్క మాటలో ఓపెన్గా చెప్తున్నాను, నాకే తీసుకొచ్చి దేవుడు ఎందుకు చేయట్లేదని నాకు తీసుకొచ్చి నేను దాన్ని ప్రార్థన చేసినంత కాలం చేసి ఆపేసాను. వదిలే అలా చేసిన 6వ నెలలో నేను When I stop my prayer, అంటే మీరు కూడా కొంతకాలం చేసి ఆపేయండి అని నేను చెప్పట్లా. అన్నే ఇట్లా చేసినట్టే నేను కూడా, మీరు అన్నీ జిరాక్స్ తీసుకుంటారు, జిరాక్స్ కాపీ ఈజీగా తీసుకుంటారు. అన్నిటి చేసిన కాబట్టి మేము కూడా ఇట్లా చేద్దాం క్షమించను కాక. నాకేదో విరక్తి పుట్టి ఇంకేం అడగదేమోలన్న ఉద్దేశంతో నేను అలా ఆపేసాను జనరల్గా. కానీ 6వ నెలలో నేను ఊహించని విధంగా నా దేవుడు ఆ కార్యాన్ని నా ముందు జరిగించాడు. జరిగించిన తర్వాత నేను అన్నాను, మరి నేను అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు మళ్ళీ ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. మీరు నాకు అప్పుడు ఆ టైంలో ఎందుకు చేయలేదు? ఇది ఇప్పుడు అవసరపడదని నేను అనుకుని వదిలేసిన తర్వాత అత్యవసరమని అనుకున్న సమయంలో ఆ కార్యం చేశాడు. మీకు విషయం చెప్పనా, బాగా వినండి. మీరు ఎప్పుడైనా ఏ అంశమైతే ప్రార్థన చేసి వదిలిపెట్టారో మరలా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. చేయాలా, మీరు స్టార్ట్ చేయాలి అది. హల్లెలూయా. డోంట్ దాన్ని ఏమంటారంటే, తమ్ముడు విసుగు అనేది దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? మహాపండితులు ఉన్నారు గేడ. విసుగుని ఇంగ్లీష్లో ఏమంటారండి? విసుగు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇరిటేషన్ వచ్చిందాక చేయండి ప్రార్థన. హల్లెలూయా. యేసు ప్రభువుని మీరు విసిగిపోతూ ఆయన్ని విసిగించండి, అంతే, ఇంకో దారి లేదు. చేస్తూనే ఉండండి. విసుక్కోవద్దు. యేసు ప్రభు అన్నాడు, యేసు ప్రభు శిష్యులతో అన్నాడు, మీరు విసుగాక. అంటే వీళ్ళు విసుక్కుంటున్నారని అర్థమైంది. అసలు ఈ ఆడ జరుగుతుంది మీకు. నేను ఒక మాట చెప్తున్నాండి, మీరు ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు వెంటనే 3 రోజుల్లోనే జరిగింది అనుకో, ఈ చర్చీలు ఇలాంటి 100 కట్టాల్సి వచ్చేది మేము. హల్లెలూయా. దేవుడు ఏమీ తెలివి తక్కువడు కాదు. ఆయన ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా చేయాలో ఆయనకి సమస్తుంది. మీకు వచ్చి చెప్పనా అమ్మ, మీరు బాగా వినండి. మిమ్మల్ని మీరు కాదు, మీరు డిజైన్ చేసుకోలేరు సరిగా మీ లైఫ్ని. నేను చెప్తున్నాను ఈ మాట. యోసేపు లైఫ్ని సెట్ చేసిన ఆ దేవుడిని నేను కలిగి ఉన్నాను. మీరే దేవుడిని కలిగి ఉన్నారు. అద్భుతంగా దేవుడికి సెట్ చేయటం రాదా? చెప్పండి, అందరూ చెప్పాలి. దేవుడికి సెట్ చేయటం వచ్చా? నిన్ను సెట్ చేయలేడా? ఆమె చేయగలడా? అయితే మీరు విశ్వాసంతో మాట చెప్పండి, యేసయ్యా ఈ రోజు నుంచి నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. నా జీవితాన్ని అద్భుత రీతిగా ఆశీర్వదించు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైనా ఎక్కడైనా యోసేపు తన చేతిలోకి తీసుకున్నాడా? హలో, ఇక్కడే ఉన్నారు అందరూ, చెప్పండి. ఎప్పుడైనా యోసేపు తన చేతిలోకి తీసుకున్నాడా? దైవ చిత్తానికి వదిలిపెట్టాడా? దైవ చిత్తాన్ని వదిలిపెట్టి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అవునా? పరిశుద్ధంగా జీవించాడు. పారిపోయాడు పాపానికి. మరి నువ్వేం చేస్తున్నా? నీలో పాపం పెట్టుకొని, నీలో సకల బలహీనతలు పెట్టుకొని,
ప్రభువా నువ్వు చేయట్లేదని అంటే ఎట్లా? యోసేపు ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే తన్ను తాను దేవునికి నిర్దోషిగా కనపరుచుకున్నాడు. ఆమె యూ మే లీవ్ లైక్ జోసెఫ్ అందరూ చెప్పండి, యోసేపు వలె ఉండాలని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఉండరా అలాగా? యోసేపు లాగా ఉంటే ఏమన్నా బాబు అన్ని కష్టాలు బాబు, సరే వచ్చినాయి, 4 రోజులు కష్టాలు వచ్చినాయి, తర్వాత ఏమయ్యాడు? 4 రోజులు కష్టాలు వచ్చినాయండి, తర్వాత ఏమయ్యాడు? దీవించబడలేదా? మర్చిపోయాడు దేవుడు? సింహాసనం ఇవ్వలేదా? మున్ను పెన్నట్టు చూడని ఆశీర్వాదాన్ని చూడలేదా? ఆయన అందరం ఎక్కించింది యేసుప్రభు కాదా? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అందరూ యవనస్తులు బానిసలుగా వెళ్ళిన వాళ్ళని దేవుడి పక్షాన అక్కడుండి తమను తాము పవిత్రంగా కాపాడుకోలేదా యవనస్తులు? ఆ విషయంలో వాళ్ళకి శోధన రాలేదా? వాళ్ళ పవిత్రత విషయంలో శోధన రాలేదా? వాళ్ళ దేవుడి విషయంలో శోధన రాలేదా? వాళ్ళు అనుసరించలేదా దేవుణ్ణి? దేవుడి కోసం ఏదైనా చేస్తానికి సిద్ధంగా ఉంటారు అంటే వాళ్ళ ఏదో సమర్పణ ఉండబట్టే దేవుడు వాళ్ళని బబులోను దేశంలో హెచ్చించాడు. యూ హ్యావ్ మెయింటైన్ హోలీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత చెప్పండి, నాలో పాపము లేకుండా చూసుకోవాలి అనండి. ఆమె మీరు మంచోళ్ళు, మంచిగానే ఉంటారు, మంచిగానే జీవిస్తారు. వెరీ గుడ్ పర్సన్స్ యు ఆర్ సెలెక్టెడ్ పర్సన్స్. ఆమె మీరు దేవుని చేత ఎన్నిక చేయబడిన బిడ్డలు మీరు ఉంటారు, ఉండగలరు. ఆమె ఎస్, హల్లెలూయా, ఉండగలరు. నేను ప్రభువుని అడిగాను, డిఫరెంట్ బాధ నాకు, నేను ఇవాళ ఉపదేశం కాదు చెప్పాలి అంటే అదే ఇచ్చాడు. ఎట్లాగా అందరూ చెప్పండి, సొంత వాళ్ళే ముంచేశారా అని. ఎస్, అట్లాంటి వాళ్ళు ఒకవేళ ఇక్కడ ఉంటే నా దేవుడు యోసేపును లేవనెత్తినట్టుగా నిన్ను దేవుడు లేవనెత్తును గాక, నిన్ను లేవనెత్తును గాక. ఆమేన్. దేవుని దృష్టికి నిన్ను నీవు నిర్దోషిగా కనపరుచుకో. బికాస్ జోసెఫ్ ఎలా జీవించాడో అలా జీవించడానికి మిమ్మల్ని మీరు తీర్మానం చేసుకోండి. ఆమె నేను చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. లాస్ట్ మాట ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చాప్టర్ 15:28. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. అద్భుతమైన మాట. నవ్వు చూడండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అందరూ చెప్పండి, విధేయత కలిగి ఉండాలి అనండి. ఎన్నున్నా విధేయత కలిగి ఉండాలి. ఆమె చెప్పండి, ఆ మాట చెప్పండి అందరూ. ఎన్నున్నా ఆశీర్వాదం ఎంతున్నా చెప్పండి, ఆశీర్వాదం ఎంతున్నా విధేయత కలిగి ఉండాలి. ఆశీర్వాదం ఎంతున్నా లోబడాలి. అవే మీ అందరికీ ఈ మాట నచ్చినట్టయితే హృదయంలో తీసుకొని మీకు ఎంత ఆశీర్వాదం ఉన్నా, ఎంత ఆస్తిపరులు ఉన్నా, ఎంత ఉంటే మంచిదే, అన్ని మంచిదే, కానీ మీరు దేవునికి లోబడాలి. ఇది ఎక్కడ నేర్చుకోవాలి తెలుసా? మనం యేసుప్రభు దగ్గర నుంచి నేర్చుకోవాలి. హల్లెలూయా. నేను మీకు కంటెంట్ చెప్తాను, బాగా జాగ్రత్తగా రండి. ఒక 2 పిల్లలు రండి, నా చిన్న ఈ డుంబు. హల్లెలూయా. నేను మీకు చిన్న స్కిట్ చూపిస్తాను, వినండి. ఈ సైజులు కూడా బాగానే వచ్చాయి. యెహోవా యేసు ప్రభు. కాసేపు అనుకోండి, అయినా నా వదిలేచ్చు. యెహోవా యేసు ప్రభు. చెప్పండి, ఏంటి ఈయనెవరు? లాగా అనుకోండి, ఈయనెవరు? ఓకే రైట్, కొంచెం దూరం ఉంది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి అమితంగా ప్రేమించాడు. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి అమితంగా ప్రేమించాడు. ఎంత ప్రేమ అంటే ఎవడు వెలకట్టలేడు, అంత ప్రేమ కుమారుడు అంటే. ఓకే, తనలోని వాడే, తనకు మారుగా. ఓకే, కుమారుడు. ఓకే రైట్. ఇప్పుడు ఈ కుమారుడు ఏమేమి ఇచ్చాడంటే విశ్వంలో ఉన్న సమస్తం ఆయనకే ఇచ్చేసాడు. అది కాదు, దేవదూతలు మొత్తం ఈయన్ని ఆరాధించాలి, పరలోకం మొత్తం ఈయనకి సాగిలపడాలి, భూలోకం అంతా ఈయన హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి. హల్లెలూయా. పరలోకం దేవదూతలు మొత్తం ఈయనకే సాష్టాంగ నమస్కారం చేయాలి, ఈయన్నే ఆరాధించాలి. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడు ఇంత అధికారము, ఇంత సృష్టి మీద అంత అధికారం, పవర్ఫుల్, మొత్తం అన్ని A to Z
ఈయనకి ఇచ్చాడు కదా, ఈయన విర్రవేగట్ల. నీకు అలా ఉండటం వచ్చానన్నా, ఎట్ట పెట్టుకొని చూడు, నడు మీద చేయబడి ఏంటనుకున్నావు కథ అన్ను ఒకసారి. ఇదేం మాట్లాడలేదు, స్పాట్లో ఎవరు చెప్తారులే కానీ మొత్తం అధికారం అంతా ఎవరిది? నీదేనా కాదు? నాదే. ఏందే? ఇప్పుడు అధికారం అంతా ఏందైనప్పుడు ఆలోచన అంత ఎట్టుంటుందో తెలుసా? నాదే సింహాసనం అని రావాలి. కాదంట, ఈ తండ్రి ఏదైతే అధికారం కుమారుడికి ఇచ్చాడో, కుమారుడంట తండ్రికి వంగుతావా, కొంచెం వంగాలగా, వంగు, ఇంకొంచెం వంగు. ఏం అంతకంటే వంగట్లేదు వీడు. నా విషయం, ఈ అధికారం ఇచ్చిన తండ్రికి కుమారుడు తానే లోబడుతున్నాడంట. ఎవరికి? తండ్రికి. మొత్తం అధికారం ఎవరిది? సృష్టి చేసింది ఎవరు? ఇశ్రాయేలు ముందు నడిచింది ఎవరు? పంచభూతాలను సృష్టించింది ఎవరు? సముద్రం మీద నడిచింది ఎవరు? ప్రజలందరూ తోడే ఉంది ఎవరు? 5 రోడ్లు 2 చేపలు పంచిపెట్టింది ఎవరు? 1000 మందికి. అద్భుతాలు చేసింది ఎవరు? మృతులైన తిరిగి లేపింది ఎవరు? ఇశ్రాయేలు ముందు నడిచి అద్భుతాలు జరిగించి యుద్ధాలు జరిగించింది ఎవరు? ఎర్ర సముద్రం పాయ చేసింది ఎవరు? యోర్దాను నది అణచేసింది ఎవరు? అసలు మొత్తం జరిగించింది ఎవరు? అంటే తండ్రి ఉద్దేశం కుమారుడు మీద ఏమన్నది? సమస్తం ఈయనకే చేయాలి, ఈయనే చేయాలి. దీనికి తోడు కుమారుడికి పెద్ద బాధ్యత పెట్టి మనుషుల పాపాలు కూడా నువ్వే భరించాలని చెప్పి ఆ భారం కూడా తండ్రి ప్రేమతోనే అది కూడా ఆయన మీదే మోపాడు. దాన్ని కూడా చాలా చక్కగా తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసయ్య అద్భుతంగా నిర్వహించాడు. ఎంత అద్భుతం అంటే, ఆయన చనిపోవాలని వెళ్ళి ప్రజల కోసం అంటే సిద్ధపడిపోయాడు. హల్లెలూయా. మనుషులందరూ మామూలుగా హింసించరు, శిలువ మ్రానుపై నేను విసిరివేస్తారు, మేకులతో కొడతారు, తలకు ముళ్ళ కిరీటం పెడతారు. కొన్ని వందల మంది, కొంతమంది సైనికులు ఉన్నారు, 100-200 మంది ఉన్నారు దగ్గర. వాళ్ళందరూ నీ ముఖం మీద ఉమ్మేస్తారు. మామూలు కాదు, చాలా వేదనలు పడాలి, కొరడా దెబ్బలు, 1000 కొరడా దెబ్బలు తినాలి, అవమానం చేస్తారు, నిందలేస్తారు. ఇది ఒక్కటి తప్ప దీనికోసం వేరే వాళ్ళని పంపి నన్ను అట్లాగే ఉంచిన తండ్రి అన్నాడా? నీ చిత్తమే నెరవేరుస్తానన్నాడా? ఇప్పుడు చెప్పండి పిల్లరా, ఇంత త్యాగం చేసిన కుమారుడు పట్ల తండ్రికి ఏముంటుందో తెలుసా? అంతకు ముందున్న దానికంటే ఎక్కువైన ప్రేమ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈయన తండ్రి నాకు సమస్తం ఇచ్చాడు అనుకొని కుమారుడు ఏం చేశాడంటే తండ్రికి తానే లోబడిపోయాడు. థ్యాంక్ యూ. వీళ్ళిద్దరు కొంచెం చెప్పలు కొట్టు. నా వైపు చూడండి. నీకు ఎంత ఉంటేనే అవును సార్. హల్లెలూయా. మీరేం ఫీల్ అవ్వకండి, ఉన్నదే మాట్లాడతాడు దేవుడు ఎప్పుడు. పక్కన చెప్పండి, ఉన్నదే మాట్లాడుతున్నాడు అన్నది. ఆమె మరి అంతేగా, నీకు ఎంతున్నా యేసుప్రభు అంతటి వాడే తండ్రికి లోబడినప్పుడు మనము కూడా ఆయన యొద్ద నుంచి విధేయత నేర్చుకోవాలి. అందరూ చెప్పండి, విధేయత నేర్చుకోవాలని. ఆమేన్. హల్లెలూయా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా. చాలు. కాబట్టి అర్థం చెప్పాడు, ఇట్లా ఉంటుంది విధేయత అంటే ఎలా ఉండాలి అని. ఇక్కడ మనలో నేను 3 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చాను. ఆయన రాజ్యములో ఉన్న బిడ్డను కడపట అంతమయ్యేది మరణం. ఆమేన్. 3వది ఏంటి? విధేయత. ఈ 3 విషయాలు మీరు ఈరోజు నేర్చుకున్నారు. ప్రభువుకి మీరు సంపూర్ణంగా విధేయులు లోబడితే ఖచ్చితంగా యోసేపును ఆశీర్వదించిన ఆ దేవుడే మనల్ని, మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దిగులు చెందకండి, మీ భవిష్యత్తును దేవుడు తన చేతుల్లో ఉంచుకొని ఉన్నాడు. ఆయన అరచేతుల్లో మనం చెక్కబడి ఉన్నాము. ఆయన అరచేతుల్లో చెక్కబడి ఉన్నాము. దిగులు పడక ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం, తల వంచుదాం. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. 1 నిమిషం ప్రార్థన చేసుకోండి.